ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 6వ వచనం. వృద్ధి కలుగజేయవాడు ఆయనే. మానవులను అనుసరించడం తప్పు. సోదరులారా, ఆత్మీయత కల వాళ్ళతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోయాను. ఆత్మీయత లేని వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడాను. క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితంలో మిమ్మల్ని పసిపిల్లలుగా పరిగణించి మాట్లాడాను. మీరు అన్నం తినడానికి సిద్ధంగా లేరు కనుక పాలు ఇచ్చాను. మీరు ఇప్పటికే సిద్ధంగా లేరు, మీరింకా ఆత్మీయత లేని వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. మీలో అసూయలు, పోట్లాటలు ఇంకా ఉన్నాయి. అంటే మీరు ఆత్మీయత లేని వాళ్ళలా జీవిస్తున్నట్లే కదా. అంటే మీరు మిగతా వాళ్ళలా జీవిస్తున్నట్లే కదా. మీలో ఒకడు నేను పౌలును అనుసరిస్తున్నానని, మరొకడు నేను అపోలోను అనుసరిస్తున్నానని అంటున్నారు. అలా మామూలు మనుషులు అంటారు. ఇంతకు అపోల్లో ఎవరు, పౌలు ఎవరు? మేము కేవలం దేవుని సేవకులం. మా ద్వారా మీరు క్రీస్తును విశ్వసించారు అంతే. ప్రభువు అప్పగించిన కర్తవ్యాన్ని మాలో ప్రతి ఒక్కడూ నిర్వర్తించాడు. నేను విత్తనం నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, కానీ దాన్ని పెంచుతున్నవాడు దేవుడే. విత్తనం నాటడం, నీళ్లు పోయడం ముఖ్యం కాదు, దాన్ని పెంచే దేవుడే ముఖ్యమైనవాడు. విత్తనం నాటేవానికి, నీళ్లు పోసేవానికి ఉద్దేశం ఒక్కటే. చేసిన పనిని బట్టి ప్రతి విషయం, ప్రతి ఫలం లభిస్తుంది. ఎందుకంటే మేము దేవునితో కలిసి పనిచేసే వాళ్ళం. మీరు ఆయన పొలమును, ఆయన భవనములై ఉన్నారు. దేవుని అనుగ్రహం వల్ల నేను నేర్పుగల నిర్వహణగా పునాదులు వేశాను. ఇతరులు ఆ పునాదులపై కడుతున్నారు. ప్రతి ఒక్కడు తానే విధంగా కడుతున్నాడు గమనిస్తూ జాగ్రత్తగా కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.